హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చికెన్తోనే ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. చికెన్ తందూరి రెసిపీ. ఇది చాలా సింపుల్గా మనకి బయట రెస్టారెంట్స్లో మండీ రైస్కి ఎలా అయితే ఉంటుందో అలా సేమ్ అట్లనే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ తందూరి ఇది మనకి ఇక్కడ స్టవ్ మీద కాకుండా ఇలా ఎయిర్ ఫ్రైయర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా స్టార్ట్ చేసుకుందాం ఎలా చేయాలో. ముందుగా ఇక్కడ చికెన్ లెగ్ పీసులు తీసుకోవాలి. అంటే చికెన్ లెగ్తో పాటు థై పీస్ కూడా అనమాట. అంటే ఫుల్ పీస్ లాగా తీసుకోవాలన్నమాట. మనకి చికెన్ షాప్లో ఇలా మొత్తం పీస్ కట్ చేసి ఇవ్వమంటే ఇలా సపరేట్గా చేసిస్తారు. ఇలా తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే మనం కలిపినప్పుడు మసాలా అంతా లోపల దాకా వెళ్ళి మంచిగా ముక్క అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. లేకపోతే లోపలంతా చప్పచప్పగా ఉంటుంది. సో అందుకని ఇట్లా ఘాట్లు పెట్టుకొని మసాలా పట్టించి పెట్టుకుంటే మనకి చికెన్ ముక్క కూడా మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటికి మంచిగా మనకి మసాలా అనేది మిక్స్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడైతే నేను 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. అంటే కారం అనేది మీకు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఇలా ఎక్కువ వేసుకోవాలి, లేదంటే 3 స్పూన్లు అయితే సరిపోతుంది. అట్లా 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అట్లనే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిగడ్డ, అట్లనే 1 స్పూను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అట్లనే 1 స్పూన్ వరకు కసూరి మేతి, అట్లనే ఒక 2 స్పూన్ల వరకు నిమ్మకాయ రసం, ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్. ఇక్కడ మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఇక్కడ పెరుగు కూడా ఒక 4 స్పూన్ల వరకు తీసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది గట్టిగా ఉండాలన్నమాట, నీళ్ళు ఉండకుండా. ఒకవేళ అట్లా అనిపిస్తే ఒక క్లాత్లో వేసి స్టెయిన్ చేసుకుంటే ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి పెరుగు అనేది ఇట్లా చిక్కగా వస్తుంది. ఇలా పెరుగు కూడా ఇలా గట్టిగా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా మంచి కలిసేటట్టు ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో చికెన్ ముక్కలు కూడా వేసుకొని మంచి కలుపుకోవాలి. వాటికి పట్టేటట్టు మంచి మసాలా అంతా పట్టించాలి చికెన్కి. మనం ముందే ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఘాట్లలో కూడా ఇలా మంచిగా లోపల వరకు మసాలా అంతా వెళ్ళేటట్టు ఇట్లా కలుపుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలా మసాలా అంతా పట్టుకొని చికెన్ ముక్క చూసారు కదా, ఇట్లా అన్ని పీసెస్కి మంచి మసాలా పట్టించి పెట్టేసుకోవాలి. ఇది ఇలా ఎయిర్ ఫ్రైయర్లో కాకుండా మనం స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మనకు ఎయిర్ ఫ్రైయర్లో చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఎయిర్ ఫ్రైయర్ గురించి రివ్యూ మొత్తం ఆల్రెడీ వీడియో ఉందండి, వీడియో చేసి పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి. అది ఎలా వాడాలి, ఎలా యూస్ చేయాలనేది కూడా మొత్తం డీటెయిల్గా ఉంది మన వీడియోలో. ఇలా 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ పీసెస్ని. ఇలా 1 అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న పీసెస్ తీసుకొని ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్లో ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్లో ఈ బాస్కెట్లో మన కింద ప్లేట్ అనేది ఇస్తారు కదా, ఆ ప్లేట్కి కింది సైజ్ వరకు ప్లేస్ చేసుకొని ఇప్పుడు 2 చికెన్ ముక్కల్ని ఇలా పెట్టుకోవాలి. లెగ్ పీసెస్ అంటే మనకి ఎక్కువ కూడా పెట్టొద్దు అనమాట. ఎక్కువ పెడితే కూడా ఈవెన్గా కుక్ అవ్వవు కాబట్టి 2 పీసెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. పెద్ద పీసెస్ కాబట్టి చిన్న అయితే పెట్టుకోవచ్చు, ఒక 3 వరకు 4 వరకు. ఇప్పుడు ఇలా లోపల పెట్టేసుకొని ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇక్కడ రోస్ట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 175 degrees నుంచి పెట్టుకొని ఒక 20 minutesని సెట్ చేసుకోవాలి. టైం కూడా సెట్ చేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒకసారి పాజ్ చేసుకొని ఒకసారి తీసి చూసుకోవాలి. ఎందుకంటే మనకి పైన వరకే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఉల్టా వేసుకోవాలన్నమాట. కింది సైడ్ కూడా ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైన కూడా మొత్తం ఈవెన్గా కుక్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు పైనుంచి ఒక 2 స్పూన్లు వరకు ఆయిల్ అనేది ఇలా బ్రష్ చేసుకోవాలన్నమాట లైట్గా. ఇలా ఒకసారి ఆయిల్ అంతా మళ్ళీ వేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవాలి.
ఎందుకంటే ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మంచిగా ఈవెన్గా మంచి ఫ్రై అవుతాం, అంటే డ్రై అవ్వకుండా మంచిగా ఉంటుంది అనమాట, అంటే దానికి అతుక్కోకుండా. సో మళ్ళీ మిగతా 10 మినిట్స్ ఉంది కదా, ఆ 10 మినిట్స్ కూడా కుక్ చేసుకోవాలి. ఇలా మనకి ఆఫ్ అని చూపిస్తుంది, అప్పుడు ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఈజీగా మనకి ఎయిర్ ఫ్రైయర్లో తొందరగా కూడా అయిపోతుంది, ఆయిల్ తక్కువ కూడా పడుతుంది. ఇలా ఆయిల్ ఎక్కువ తినని వాళ్ళు ఇలా దీంట్లో ఎయిర్ ఫ్రైయర్లో చాలా ఈజీగా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వేరే ఇంకా ఐటమ్స్ కూడా చాలా చేసుకోవచ్చు మన ఎయిర్ ఫ్రైయర్లో. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.